హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు చూపించబోయే సూపర్ టేస్టీ రెసిపీ మష్రూమ్ కర్రీ అండి. ఈ మష్రూమ్ కర్రీ మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళలో పెడతారు. చాలా రుచిగా ఉంటుంది. చికెన్ మటన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం అదే టేస్టీతో చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ అయితే వేరే లెవెల్ అనాలి, అంత రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. 10 మినిట్స్లో మన చికెన్ మటన్ కర్రీ కంటే మించే రుచితో చేసుకునే మష్రూమ్ కర్రీని చూసేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో నేను ఇక్కడ 300 గ్రామ్స్ మష్రూమ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి. దీనిపైన ఒక పొర అనేది వస్తుంది. నీట్గా ఇలాగా ఈజీగా వచ్చేస్తుంది. సింపుల్గా ఇలా తీసేసేయండి. ఇలా నల్లని పొరను అయితే తీసి 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక చూడండి, మనకి ఇట్లా నల్లగా ఉంటాయండి. నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే చిన్న చిన్న పీసెస్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నేను వేరే బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. అన్నీ ఇలాగే నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇవి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకుందాం. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇలా వేయించుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్లో చేస్తే కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు గుప్పెడు కరివేపాకును వేసి తాలింపులో వేయించుకోవాలి. ఇలా బాగా వేగాక ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు తాలింపులో బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక 3 మీడియం సైజు టమాటీల్ని ముందుగానే ప్యూరీ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ ప్యూరీని అయితే వేసుకుంటున్నాను. టమాటా ప్యూరీ వేసాక బాగా తాలింపులో కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, ఒక చెంచాన్నర కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలాను అయితే వేసుకుంటున్నాను. వీటన్నింటినీ ఇప్పుడు తాలింపులో కలిసేలాగా స్పైసెస్ అన్నీ కలుపుకోవాలి. మనకి ప్యూరీ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యే వరకు కాస్త ఇది దగ్గర పడేలాగా మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది ఎలా బాగా పైకి తేలిందో ఇలా బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా బాగా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. కాస్త ఇది దగ్గర పడితే సరిపోతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మన గ్రేవీ అనేది కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా మష్రూమ్ ముక్కలన్నీ వేసుకున్నాక బాగా మన టమాటా ప్యూరీ తాలింపు గ్రేవీలు కలిసేలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాకే వెమ్మటే వాటర్ వేయకూడదండి. 2-3 నిమిషాల పాటు ఇలాగే కుక్ అవ్వాలి. దీన్ని 2-3 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే దీని నుంచి కూడా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. దాదాపు ఈ మష్రూమ్ ముక్కలు అనేది కాస్త మునిగే వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను. సగం ఉడికాక కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా మన ఫంక్షన్ స్టైల్లో మష్రూమ్ కర్రీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అచ్చం మటన్ కర్రీ లాగే ఉంటుంది. రుచి అయితే వేరే లెవెల్ అని చెప్పాలి, అంత రుచిగా ఉంటుంది. బాగా కలుపుతూ ఉడికించుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా మన కర్రీ అనేది రెడీ అయిపోయిందో. వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా కుక్ చేసేస్తారండి. ఈ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆపి ఇప్పుడు వేరే గిన్నెలో సర్వ్ చేసుకుందాం.
చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.